హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పొనగంటి కూర అండి. అందుకోసం కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపప్పు, కొత్తిమీర. ఒక బాండీలో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, పచ్చి శనగపప్పు 2-3 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు, 3 రెబ్బలు ఎల్లిపాయ అండి. ఎల్లిపాయ దంచుకొని పెట్టుకున్న ఎల్లిపాయ, పచ్చిమిర్చి చీలికలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని, కొద్దిగా పసుపు వేసేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. ఇవి ఉల్లిపాయలు మగ్గించుకున్న తర్వాత అప్పుడు కరిగి ఆరబెట్టుకున్న పొనగంటి కూర కట్టెలు ఉంటాయి కదా, నేను ఇక్కడ 5-6 కట్టెలు తీసుకున్నానండి. ఆ కట్టెలు వేసేసుకొని పొనగంటి కూర కట్టెలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా కారం అండ్ ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. కూర బాగా మగ్గిపోయిన తర్వాత ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి, పొనగంటి కూర రెడీ అయిపోయినట్టే. చాలా హెల్దీ అండ్ టేస్టీ పచ్చిశనగపప్పు పొనగంటి కూర రెడీ అయిపోయినట్టే. ఈ పొనగంటి కూర కళ్ళకి చాలా మంచిదండి. ఐసైట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తింటూ ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.